తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. కానీ ఆ టైంలో మీతో పాటు జర్నీ చేసిన వాళ్ళంటే ఇన్స్టిట్యూట్ కావచ్చు, లేకపోతే సినిమా రంగంలో ఫస్ట్ అవకాశం కోసం వచ్చి అదే మీరు ఒక గుంపు ఉందన్నారు కదా, మధురానగర్ లో కూడా మీరు శ్రీకాంత్ గారు శ్రీకాంత్ నాకు బాగా జూనియర్ ఇన్స్టిట్యూట్ లో. నేను శ్రీకాంత్ ఇన్స్టిట్యూట్ చేసేటప్పటికి నేను మధురానగర్ లో సినిమా చేస్తున్నా. ఓకే, ఆల్రెడీ కమిట్ అయి ఉన్నాను. అప్పుడు శ్రీకాంత్ వచ్చి నేను తీసుకెళ్లి గోపాలరెడ్డి గారికి కూడా పరిచయం చేసింది. కానీ మీరు ఒక మాట అన్నారు, అమ్మ నేదురుమల్లి వాళ్ళ కూతురు అంటే ఆడపడుచు, మేనమామ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ స్టేట్కి సొంత మేనమామ, ఒక ముఖ్యమంత్రి మేనల్లుడు సినిమాల్లోకి వస్తున్నాము అంటే ఆయన ఒక మాట చెప్తే చాలు, ఒక ఎన్టీఆర్ గారికో, ఒక ఏఎన్ఆర్ గారికో, ఒక కృష్ణ గారికో, మా చెల్లెల కొడుకు సొంత, మా ఊరికి రెడ్ కార్పెట్ వేసి మంచి అవకాశాలు ఇప్పించే బాధ్యత మీదని చెప్పే అంత చనువు ఉంది. కానీ మీరు అది అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు కూడా. కానీ ఎందుకు మీరు వద్దనుకున్నారు? ఆ కష్టాలు, ఆ ఫోటోలు ఇచ్చి తిట్టించుకోవటం. ఆయనకి ఇష్టం నేనంటే. అంటే నేను యాక్టర్ అయ్యాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆయన ఒకరోజు క్యాబినెట్ అందరిని నిలబెట్టి వాడెవరో తెలుసా అని అన్నాడు. ఓకే, మొత్తం క్యాబినెట్ అంతా ఉన్నారు, ఆయన సీఎంగా ఉన్నాడు. సినిమా యాక్టర్ అండి, చిన్న నో నా మేనల్లుడు. ఓకే, అంత గర్వంగా చెప్పుకునేవాడు. ఓకే, ఆయన ఒక్కసారి నేను ఇన్స్టిట్యూట్ అయిపోయాక ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తే దాసరి గారికి ఫోన్ చేసి మాట్లాడాడు. మాదిరా నా మేనల్లుడు కొంచెం చూడనారాయణలో అని. బట్ ఇక్కడ ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రికమెండేషన్స్ మీద ఏది జరగదు. ఓకే, ఇండస్ట్రీలో రికమెండేషన్స్ మీద జరిగేది 1%, 0.1%. ఇక్కడ ఫస్ట్ కావాల్సింది లక్. ఓకే, ఫస్ట్ లక్, రెండోది టాలెంట్, మూడోది డిసిప్లిన్. ఈ మూడు మనకుంటే ఈ లక్ అనేది ఏంటంటే సక్సెస్, సినిమా సక్సెస్ అవ్వాలి, అందులో నేను చేసిన క్యారెక్టర్ సక్సెస్ అవ్వాలి. దీస్ ఆల్ ఆర్ డిపెండ్స్ ఆన్ లక్. రెండోది టాలెంట్. ఓకే, టాలెంట్ అనేది ఏంటంటే మనల్ని ప్రూవ్ చేసుకోవాలి. ఇంకొక అవకాశం వస్తే చేసుకుంటానంటే కుదరదు. నీకు వచ్చిన అవకాశాన్ని నువ్వు వాడుకోవాలి. మూడోది బిహేవియర్. మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. ఇవన్నీ అంత పెద్ద కుటుంబంలో పుట్టారు కాబట్టి చూసి నేర్చుకొని వచ్చారు. ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నా. ఎందుకంటే ఇది ఒక మహాసముద్రం. ఇది దీంట్లో రకరకాల మనుషులు, రకరకాల ప్రవర్తనలు ఇవన్నీ ఉంటాయి. దీంట్లో ఈదడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అలా ఈతూ ఉన్నాం ఇంకా. ఓకే, ఇండస్ట్రీలో ఎలా ఉండేది గౌరవం? అదే ముఖ్యమంత్రి గారి మేనల్లుడు చిన్న గట్టిగా పాకింది ఆ టైంకి? నేను ఎవరికి చెప్పేవాడిని కాదు అసలుకి. నేను రెడ్డి అని కూడా ఎవరికి తెలియదు. నేను ఎవరికి చెప్పేవాడిని కాదు. ఆఫ్టర్ నా పిల్లలు రెడ్డి అని పెట్టుకున్నారు. దాని తర్వాత మెల్లమెల్లగా ఈ మన సోషల్ మీడియాలోనే అవుట్ అయింది. కానీ నేను అసలు, ఎందుకంటే మా చిన్నప్పుడే మా ఫాదరు కమ్యూనల్ ఫీలింగ్ ఉండకూడదని మా రిజిస్టర్స్లో రెడ్డి అని తీసేసాడు. ఓకే, జితేంద్ర అనే ఉంటుంది నాది. అఫిషియల్ నేమ్స్ అన్ని జితేంద్ర అనే ఉంటుంది, బ్యాంక్ అకౌంట్స్, పాన్ కార్డ్స్. రెడ్డి అని చిన్నప్పుడే తీసేసాడు నాన్నగారు. ఓకే, ఈ చిన్న అనే పేరు నాకు యాదృచ్ఛికంగా ఇప్పుడు శివాలో వచ్చింది. కానీ మీరు వచ్చిన టైంలో క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉండేదంట ఇండస్ట్రీలో. మిమ్మల్ని అడగలేదు ఎవరు మీరు ఏ కులం అని? నిజంగా చెప్పండి. అడగల ఎవరు అంత. అంటే నేను ఎక్కువ రోజులు కష్టపడలేదన్నమాట. ఓకే, అదొకటి. అంటే ఆ ఉన్నన్ని రోజుల్లోనే ఉడదుడుకులు చూసేసా. అంటే 87లో వెళ్ళాను నేను. 87 జూలై. 87 జూలై వెళ్ళాక ఇటాటి ఇన్సిడెంట్లు ఒక 2-3 జరిగాయి. 2-3 జరిగాక ఇది మనకి కుదరదు, ఇక్కడ మనం నెగ్గుకు రాలేం అని నాకు నేను మెంటల్గా డిసైడ్ అయ్యాను. డిసైడ్ అయ్యి మనం పెద్దవాళ్ళు సంపాదించిన డబ్బును పాడు చేస్తున్నామేమో తీసుకొచ్చి. ఓకే, అంతే కదా. అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, రూమ్ రెంట్ కట్టాలి. అప్పట్లో 150 రూపాయలు నేను కట్టిన రూమ్ రెంట్. అది కూడా ఆ రోజు ఎక్కువే. అవును, 350 రూపీస్ మెస్సకి కట్టేవాళ్ళం. ఇవన్నీ సాధించకపోతే ఏంటి?
నేను ఒకవేళ అచీవ్ కాలేదు ఏంటి, ఎవ్రీ మంత్ 500 1000 రూపాయలు వేస్ట్ చేస్తూ వస్తున్నట్టే కదా. కారు ఉండేది అప్పుల్లోనే మీకు? కారు కొనగలిగినా నేను సక్సెస్ అయ్యాకే కొన్నా. సక్సెస్ అయిన వెంటనే కొన్నా. ఓకే. పైగా నేను ఎప్పుడు ఆటో కూడా ఎక్కేవాడిని కాదు, నడిచి తిరిగేవాడిని, బస్సులో తిరిగేవాడిని. ఒక స్టేజ్లో ఇంటికి వెళ్ళిపోయా, ఇది వద్దు మనకి అని వెళ్తే మా ఫాదర్ బాగా ఎంకరేజ్ చేశాడు. నువ్వు వెళ్ళు, ఆయన ఒక మాట అన్నాడు, గొప్ప మాట. హీఈస్ ఎ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఎడ్యుకేషన్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాడు. ఓకే. నువ్వు అంతగా ఇబ్బంది పడే పొజిషన్ వస్తే నా పెన్షన్ నీకు ఇస్తాను, ఇప్పుడు జీతం వస్తుంది, ఓకే, నాకు రాకపోయినా నా పెన్షన్ నీకు ఇస్తా, నువ్వు ప్రయత్నం చేయి అని అనుకునే టైంలో సరే. నా కష్టం ఎలా ఉండేదంటే ఉదయం లేచి ఒక 5:36 లోపల రెడీ అయిపోయి, ఎందుకంటే 7 o'clock కాల్ షీట్స్ ఉండే అప్పుడు అన్ని. అవును. డైరెక్టర్స్ 6:30కి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. ఈ లోపల వెళ్ళి మనం కలవాలి. వెళ్ళి ఈ అడ్రస్ల బుక్ పెట్టుకొని ఫలానా ఏరియాలో ఫలానా స్ట్రీట్లో ఏ డైరెక్టర్స్ ఉన్నారు, అప్పుడు ఫామ్లో ఉండి వర్క్ చేస్తున్నాం. అలా నేను కలిసిన వాళ్ళలో ఎక్కువ కలిసింది కోట రామకృష్ణ గారు. ఓకే. ఎందుకంటే అప్పట్లో ఆయన కొత్త వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేస్తాడనే పేరు ఉండేది. ఓకే. అలా ఉదయాన్నే నడిచి వెళ్ళిపోయి డైరెక్టర్స్ దగ్గర ఈయన్ని కలిసేసాను. గబగబా ఇంకొక డైరెక్టర్ ఇంటికి, అలా ఒక 2-3 ఆప్షన్స్ ఒక్కొక్క రోజు, ఇంకొక ఏరియా, ఓకే, అక్కడ ఎవరెవరు ఉన్నారు అంటే దగ్గరలోనే ఉండే వీళ్ళు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.